బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోటి ఆశలతో ఆ నవవధువు అత్తింట్లో అడుగుపెట్టింది. పెళ్ళై 3 నెలలే అయింది. తన భర్తతో 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకుంది. కానీ తన మనసుకు నచ్చిన వ్యక్తి చేతుల్లోనే తన ఆయువు పోతుందని గ్రహించలేకపోయింది. ఇష్టపడ్డ వ్యక్తే తన మెడకు తాడు బిగించి అంతమొందించేస్తుంటే గుండెలు పగిలిపోయే చివరకు ఆ వ్యక్తి చేతుల్లోనే ప్రాణాలు విడిచింది. హత్య చేసినా దొరకకుండా ఉండటం ఎలా అనే దానిపై యూట్యూబ్లో వీడియోలు చూసి చివరకు కట్టుకున్న భార్యనే కడతీర్చాడు. అయితే ఊహించని విధంగా చేసిన పొరపాటుతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఏపీలో జరిగింది. అనుమానం పెనుభూతమై ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అత్యంత కిరాతకంగా అంతమొందించాడు ఓ సిఆర్పిఎఫ్ జవాన్. విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన సిఆర్పిఎఫ్ జవాన్ జగదీష్ ను అరెస్టు చేశారు. బంగారమ్మపేటకు చెందిన తనుజ అనే యువతికి నక్కా జగదీష్ అనే సిఆర్పిఎఫ్ జవాన్ తో సుమారుగా 3 నెలల కిందట వివాహమైంది. పెళ్లి తర్వాత తనుజను పుట్టింట్లోనే వదిలేసి జగదీష్ ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అయితే ఇటీవలే సొంతూరుకు తిరిగి వచ్చిన జగదీష్ భార్య తనుజపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య తనుజ అడ్డును తొలగించుకోవాలని జగదీష్ నిర్ణయించుకున్నాడు. తనుజను తీసుకుని వివిధ ప్రదేశాలు తిరిగాడు. ఆ తర్వాత తిరిగి పుట్టింట్లో వదిలిపెట్టాడు. అనంతరం దొరకకుండా హత్య చేయడం ఎలా అనే దానిపై యూట్యూబ్ లో వీడియోలు చూసి ఓ మర్డర్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు జగదీష్. ఈ క్రమంలోనే భర్త నుంచి ఫోన్ రాగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది తనుజ. ప్లాన్ ప్రకారం జూన్ 16వ తేదీన జగదీష్ అనుషతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న నైలన్ తాడుతో అనుష మెడకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్టుగా తనను ప్రసాద్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానంటూ తనుజ సెల్ ఫోన్ నుంచి ఆమె కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టి ట్విస్ట్ ను తలపించేలా హత్య కోణని వేరే వ్యక్తి మీదకు మళ్లించేందుకు ప్రయత్నించాడు. కానీ ఇక్కడే జగదీష్ ప్లాన్ రివర్స్ అయింది. ముందుగానే తన సెల్ ఫోన్ లో మెసేజ్ రాసుకొచ్చిన జగదీష్ దానిని తనుజ ఫోన్ లోకి కాపీ చేశాడు. హత్య చేసిన తర్వాత ఒకేసారి తనుజ తండ్రి, అన్న, స్నేహితురాలతో పాటుగా తనకు కూడా మెసేజ్ పంపుకున్నాడు. అయితే మెసేజ్ లో ఉన్నది నిజమని నమ్మి తనుజ కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపైకి దాడికి కూడా వెళ్లారు. అయితే విచారణలో ఒకేసారి 4గురికి మెసేజ్లు ఎలా వెళ్లాయనే అనుమానం పోలీసులకు కలిగింది. అలాగే ప్రసాద్ కాల్ రికార్డులు పరిశీలిస్తే ఏడాది నుంచి తనుజకు ప్రసాద్ కు మధ్య ఎలాంటి సంభాషణలు లేవని తేలింది. దీంతో జగదీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారిస్తే అసలు నిజం తెలిసింది. దీంతో జగదీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా హత్య చేయడం దారుణం. మా ఆయన ఇలాగ విజయనగరం వస్తాడమ్మా నన్ను రమ్మండి అనేసి వెళ్ళిందమ్మా. బిర్యానీ వండింది, మటన్ వండింది, చికెన్ వండింది, పట్టుకొని వెళ్ళిందమ్మా. ఆయన అనుమానిస్తాం కదమ్మా, చెప్పుంటే ఏవో మా పాపను మేము కాపాడుకుందాం కదా. చెప్పుంటే అసలు ఇంతవరకు రానవనమ్మ. నేనంటే ప్రాణం అమ్మ. నా కూతురికి, నా కూతురు నాకు అంతే ప్రాణం. ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మ అనవసరంగా వాళ్ళ మీద నిందేశారు కదమ్మ. నిందు ఎవరైనా తప్పే కదా. అంటే మాకు తెలియక ఆ మెసేజ్ చూసి మా ఆవేశంలో మేము చేసామా, మేము ఏదో అనుకున్నామే తప్ప, లేకపోతే మాకు ఎవరైనా పగేటమ్మా ఎవరైనా మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.